నమస్తే. మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హిడ్మా మరణం అనేక రకాలైనటువంటి అనుమానం. ఆయన పక్కనే ఉన్నటువంటి ఇన్ఫార్మర్స్ ఏవైనా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి చంపిల్లా? లేకపోయినట్టయితుంటే ఇంకేమైనా కారణమా? నిజంగా ఎన్కౌంటర్లో చనిపోయిండా? ఎదురుకాల్పులు పోలీసులు అండ్ మావోయిస్టులు జరుపుకుంటున్నటువంటి ఎదురుకాల్పుల్లో ఆయన ఏమైనా నేల కొరిగిండా? లేకపోయినట్టయితుంటే దేవుజీ పేరు ప్రత్యేకంగా వినబడతా ఉన్నది. అంటే మావోయిస్టులో ఇప్పుడున్నటువంటి అగ్రనాయకుల్లో ఒకడైనటువంటి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి కావాలని చెప్పేసి హిడ్మాని అంతం చేపించేటువంటి ఒక కుట్ర చేసిండనేది చాలామంది మావోయిస్టులు, లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇటీవల మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా దేవుజీ ఇచ్చినటువంటి సమాచారంతోనే హిడ్మా ఏమన్నా దొరికిండా? సో నిజంగా ఇప్పుడు మావోయిస్టులు పార్టీ ఒక సంచలనమైనటువంటి లేఖ విడుదల చేయడం జరిగింది. అసలు హిడ్మా చనిపోవడానికి కారణం ఏంటిది? హిడ్మాకి ఎవరు శత్రువులు ఉన్నారు? నిజంగా దేవుజీ యొక్క పాత్ర ఏంది దాంట్లో? ఆయన ఏమైనా సమాచారం లీక్ చేసిండా? ఎవరైనా ఇన్ఫార్మర్లు అంటే ఇన్ని రోజుల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేసి మరి పోలీసులకు ఎదుట లొంగిపోయినటువంటి వ్యక్తులు హిడ్మా యొక్క సమాచారం ఏమైనా తెలియజేసిందా? వీటన్నిటి పట్ల విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా కూడా ఆయనను పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి చంపిల్లు అనేది మావోయిస్టు పార్టీ చెప్తుంది. ఇప్పటికైనా న్యాయ విచారణ జరపాలే, ఆయన చావు పైన దోషులను కఠినంగా శిక్షించాలంటూ మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఒక 3 పేజీల ఉత్తరాన్ని తాజాగా విడుదల చేయడం జరిగింది. సో ఆ రోజు 18వ తారీఖు మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు హిడ్మా భార్య అయినటువంటి రాజే, మరో 4 మొత్తం 6, దాని తెల్లారే 19వ తారీఖున రంపచోడవరంలో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో మరో 7, దాని తర్వాత 50-60 మంది మావోయిస్టుల లొంగుబాటు. సో ఇదంతా కూడా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం ఏమైనా జరిగిందా అన్నటువంటి అంశాలని ఈ యొక్క ఉత్తరంలో పేర్కొనడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ నుంచి ఒక లేఖ ఇప్పుడే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు కనుక చూసినట్టయితే కామ్రేడ్ హిడ్మాల్ మారడుపల్లి అండ్ శంకర్ రంపచోడవరంల హత్యలపై న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా ఉద్యమాన్ని నిర్మించండి. కామ్రేడ్ హిడ్మాల్ హత్యకు కామ్రేడ్ దేవుజీ కారణమంటూ మనీష్ కుంజాం అండ్ సోనీ సోడీలు చేసిన తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటి దీంట్లో? ఒకటేమో వాళ్ళ హత్యలపైన న్యాయ విచారణ జరిపి దోషులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, శిక్షించాలి వాళ్ళని. 1. 2, మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హిడ్మా చావుకి దేవుజీ ఇచ్చినటువంటి సమాచారం అని చెప్పి లొంగిపోయినటువంటి ఎవరైతే మనీష్ కుంజా అండ్ సోనీ సోడీలు చేసినటువంటి ఈ ఆరోపణలు కూడా ఈ తప్పుడు ఆరోపణలు, తప్పుడు సమాచారం, తప్పుడు విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అనేది వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం అనేది మావోయిస్టు పార్టీ చెప్తా ఉన్నది. మా కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాల్ను ఆయనతో ఉన్న 5 ఆంధ్రప్రదేశ్ పోలీసులు నవంబర్ 15 నాడు అరెస్టు చేసి 3 రోజుల పాటు తీవ్రమైన చిత్రహింసలు పెట్టి నవంబర్ 18 నాడు హత్య చేశారు. ఒకటి క్లారిటీగా వాళ్ళు ఎక్కడ కూడా క్వశ్చన్ మార్కులు లేకుండా వాళ్ళు ఒక మాట చెప్తా ఉన్నారు. 15వ తారీఖున ఆయన పట్టుకున్నారట. సో అఫీషియల్గా ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా అనౌన్స్మెంట్ అంటే 18వ తారీఖున హిడ్మా చచ్చిపోయింది అనేది తెలిసింది. మరి అంతకంటే ముందే 3 రోజుల ముంగట్టే పోలీసుల యొక్క అదుపులో ఉన్నాడు, వాళ్ళను అరెస్ట్ చేసిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా కామ్రేడ్ హిడ్మాల్ అక్టోబర్ 27 నాడు విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం వెళ్ళాడు. ఆ తర్వాత మరికొద్ది మంది వెళ్ళారు. నిరాయుధంగా ఉన్న కామ్రేడ్స్ హిడ్మాల్ను సహా 6 పట్టుకొని హత్య చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోయారని పోలీసులు కట్టుకథను ప్రచారం చేశారు. నవంబర్ 19 నాడు అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో మరో 7 మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసులు ప్రకటించారు. నవంబర్ 19 నాటి ఘటనల్లో కూడా నిరాయుధులైన ఏఓబి ఎస్జెడ్సీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ను మరో 6 అరెస్ట్ చేసి బూటకు ఎన్కౌంటర్లో హత్య చేశారు. నవంబర్ 18, 19 తేదీల్లో శత్రు సాయుధ బలగాలు చేసిన హత్యలో అసూలు బాసిన కామ్రేడ్స్కు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుంది. వారి ఆశయ సాధన కోసం
తుది శ్వాస వరకు పోరాడతామని శపథం చేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢమైన సంతాపాన్ని, సంవేదనను తెలియజేస్తుంది. ఈ 2 ఘటనల్లో కూడా వారిని బయటికి తీసుకెళ్లిన వ్యక్తులే పోలీసు ఇన్ఫార్మర్లని ఇప్పుడు అర్థమవుతుంది. నవంబర్ 9 నాడు మా బలగాల నుండి కోసాల్ అనే కమిటీ సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు సరెండర్ అయిండు. ఆయనకు కామ్రేడ్ ఇక్బాల్ ప్రయాణ వివరాలు, ఆయన బయట ఉంటున్న విషయం తెలుసు. కోసాల్ పారిపోయిన వెంటనే కామ్రేడ్ ఇక్బాల్కు ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే లోపలికి రమ్మని మా కామ్రేడ్స్ తెలియజేశారు. ఈ సమాచారం అందుకున్న తర్వాత ఆయన తన టీంతో లోపలికి రావడానికి సిద్ధమై ఉంటాడు. ఈ విషయాన్ని ఆయనకు తీసుకువెళ్లిన వ్యక్తులు పోలీసులకు తెలపడంతో పోలీసులు కామ్రేడ్ ఇక్బాల్ను, ఆయనతో ఉన్న మిగతా 5గురిని అరెస్ట్ చేసి హత్య చేసి ఎన్కౌంటర్ కథ అల్లారు. అలాగే శంకర్ను తీసుకెళ్లిన వ్యక్తులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒకేసారి కామ్రేడ్ ఇక్బాల్ టీమును, కామ్రేడ్ శంకర్ టీమును అరెస్టు చేసి తీవ్రమైన చిత్రహింసలు పెట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హత్య చేశారు. ఈ 2 ఘటనలకు విజయవాడ, ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు అండ్ కాకినాడ జిల్లాలోని 50 మంది మావోయిస్టుల అరెస్టులకు వాళ్ళను తీసుకెళ్లిన విజయవాడకు చెందిన కలప వ్యాపారి అంటే ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్, సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్, ఈ 3గురే కారకులు. వాళ్ళతో పాటు మా నుండి పారిపోయిన కామ్రేడ్స్ ఆశూకి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కోసాల్ కూడా ఒక కారణమే. కోసాల్ మా నుండి పారిపోయిన తర్వాత మా కామ్రేడ్స్ లోపలికి రావడానికి సిద్ధమవుతుండటంతో పోలీసులు ఏకకాలంలో పట్టుకొని 13 మందిని హత్య చేశారు, 50 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కామ్రేడ్ దేవుజీ కానీ సంగ్రామ్ మల్లారెడ్డి కానీ లేరు. వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. కామ్రేడ్స్ ఇక్బాల్ తదితరుల సమాచారం కామ్రేడ్ దేవుజీ పోలీసులకు ఇవ్వలేదు అనేది ఇప్పుడు అడవిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్ముతుంది. దేవుజీ ఇచ్చినటువంటి సమాచారం అసలే కాదు అనేది వాళ్ళు కొట్టిపారేస్తూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం మేము అడవిలోనే ఉండి కొట్లాడుతామని చెప్పేసి చెప్పడంతో పాటు అసలైనటువంటి సమాచారం ఇక్బా ఎక్కడ ఉన్నాడు అండ్ ఇక్బాతో పాటు శంకర్ ఎక్కడ ఉన్నాడు అనేటువంటి సమాచారం ఇన్ని రోజుల పాటు వాళ్ళ బలగాల్లోనే పనిచేసినటువంటి కోసాల్ అన్నటువంటి వ్యక్తి సమాచారాన్ని లీక్ చేయడం, దాంతోపాటు వైద్య సేవల కోసం వాళ్ళని తీసుకెళ్ళినటువంటి కలప వ్యాపారులు ఒక 3గురు చేసినటువంటి నిర్వాహకంతో వీళ్ళు ప్రాణాలు కోల్పోయిన అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నారు. కలప వ్యాపారితో పాటు ఫర్నిచర్ వ్యాపారి అండ్ బిల్డర్ అండ్ సివిల్ కాంట్రాక్టర్ అయినటువంటి వ్యక్తులే 3గురుతో పాటు కోసాల్ అనేటువంటి వ్యక్తి కారణం అనేది వాళ్ళు చెప్పడంతో పాటు దేవుజీ అయితే సమాచారం పోలీసులకు ఇవ్వలేదనేది స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ వాస్తవాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు స్పష్టంగా తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పరస్పర సమన్వయంతో కామ్రేడ్స్ ఇక్బాల్, శంకర్ తదితర 13 మందిని హత్య చేశాయి, 50 మందిని అరెస్ట్ చేశాయి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కాదు, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్. దీని అంతటికీ సూత్రధారి దేశ విదేశీ కార్పొరేట్ల విశ్వసనీయ సేవకుడు, నరహంతకుడు, రక్త పిపాసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వాస్తవాలు ఇలా ఉండగా కామ్రేడ్ ఇక్బాల్ అమరుడయి ప్రజలంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల, పోలీసుల పట్ల తీవ్రమైన కోపంతో ఉన్న స్థితిలో ఈ హత్యలకు కారణాలైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసులను ప్రశ్నించకుండా, ఈ హత్యలపై న్యాయ విచారణ జరిపించి ద్రోహులను శిక్షించాలని డిమాండ్ చేయకుండా, కామ్రేడ్ ఇక్బాల్ హత్యకు కామ్రేడ్ దేవుజీ కారణమని మాజీ ఎంఎంఎల్ఏ మనీష్ కుంజం, సోనీ సిడోలు ఆరోపించడం అంటే అది కుట్రపూరిత ప్రకటనే. కామ్రేడ్ ఇక్బాల్ సహా 50 మందిని సరెండర్ చేస్తామని దేవుజీ వీరందరినీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి ఇక్బాల్ను చంపించాడు, 50 మంది అరెస్టు చేయించాడని మనీష్ కుంజం నవంబర్ 21 నాడు కుట్రపూరిత ప్రకటన చేశాడు. దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చడానికి మార్చి 31, 2026 నాటికి మావోయిస్టు పార్టీని, విప్లవోద్యమాన్ని నిర్మూలించే గడువును నిర్ణయించుకొని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగారు యుద్ధాన్ని సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా మా పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులను, వివిధ రాష్ట్రాల రాష్ట్ర కమిటీ సభ్యులను నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చుట్టివేత నిర్మూలన దాడులు చేస్తున్నాయి, అరెస్టులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు సహా అనేక మంది కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులను హత్య చేశాయి. మిగిలిన కామ్రేడ్స్ గణపతి, దేవుజీ, మిసిర్ బిస్రా, సంగ్రం
తదితర కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలన్నీ దృశ్య శ్రావ్య మాధ్యమాల ద్వారా నిరంతరం చేస్తున్న ప్రకటనలు గుడ్డివారికి సైతం కనపడేలా, చెవిటి వారికి సైతం వినపడేలా, సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా సాగుతుంటే మాజీ ఎంఎంఎల్ఏ మనీష్ కుంజం, సోనీ సిడోలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయకుండా దేవ్జీని టార్గెట్ చేయడం అంటే అది భారీ కుట్రలో భాగమే. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి దేశవ్యాప్తంగా ప్రజలు కగార్ యుద్ధాన్ని ఆపాలని, బస్తర్లో జరుగుతున్న నరసంహారాన్ని ఆపాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు చేయాలని ప్రచార ఆందోళనలు చేస్తుంటే 2024 మే 10 నాడు పిడియాలో తురికాకు కూలీలను పోలీసులు హత్య చేసిన ఘటన అనంతరం బస్తర్లో జరుగుతున్నవన్నీ నిజమైన ఎన్కౌంటర్లేనని ఈ సంవత్సరం మేలో బస్తర్ టాకీస్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీష్ కుంజం నిర్లజ్జగా అబద్ధాలాడి బస్తర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ బలగాలు కగార్ పేరుతో చేస్తున్న ఆదివాసీల నరసంహారాన్ని సమర్థించాడు. 2024 మే తర్వాత ఇప్పటి వరకు బస్తర్లో ఎన్నో చోట్ల కేంద్ర రాష్ట్ర సాయుధ బలగాలు ఆదివాసీ గ్రామీణ ప్రజానికాన్ని హత్య చేస్తున్నాయి కూడా. డిసెంబర్ 13 నాడు కలోజా, ఢేండువేడ పరిసరాల్లో జరిగిన చుట్టువేత దాడిలో కామ్రేడ్ కార్తిక్, రమీలతో పాటు 5 గ్రామస్తులను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాయి. ఫిబ్రవరి నెలలో తోడ్కా గ్రామ పరిసరాలన్నీ చుట్టువేసి ఎన్సర్కిల్మెంట్ 7 గ్రామస్తుల్ని, పార్టీ సభ్యుడు నీల్కంఠ్ను హత్య చేశాయి. మార్చి 31 నాడు ఇంద్రవతి ఏరియాలోని బేల్నర్ గ్రామంలో నిరాయుధంగా ఉన్న ఎస్జెడ్సీ సభ్యురాలు కామ్రేడ్ చైతేను పట్టుకుని హత్య చేశాయి. ఆ తర్వాత అదే ఏరియాలో కామ్రేడ్ సుధీర్తో పాటు 2 గ్రామీణ యువకులను పట్టుకుని హత్య చేశాయి. ఇలా ఎన్నో ఘటనల్లో గ్రామీణ ప్రజానికాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేశాయి. నిజాయితీ కలిగిన వ్యక్తులు, శక్తులు, సామాజిక సంఘాలు ఈ హత్యాకాండను నరసంహారాన్ని బహిర్గతం చేస్తుండే మనీష్ కుంజం పథకం ప్రకారం వీటన్నిటినీ నిజమైన ఎన్కౌంటర్లని ప్రకటించడం అంటే అది ఆదివాసీల నరసంహారాన్ని సమర్థించడమే. ఇప్పుడు కామ్రేడ్ ఇడ్మా హత్యాకాండకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయకుండా, ఆ హత్యాకాండపై న్యాయ విచారణ చేసి ద్రోహులను శిక్షించాలని డిమాండ్ చేయకుండా, ఆందోళన చేయకుండా దానికి కామ్రేడ్ దేవ్జీని టార్గెట్ చేయడం అంటే అది భారీ కుట్రలో భాగంగా. బస్తర్లో జరుగుతున్న అటవుల కార్పొరేటీకరణ, బస్తర్లో మైనింగ్ చేస్తున్న దేశ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు తాను దళారీగా మారిన ఫలితమే ఇలాంటి ప్రకటనలు. ఇది కేవలం దేవ్జీని టార్గెట్ చేయడమే కాదు, మొత్తం మావోయిస్టు పార్టీపై, విప్లవోద్యమంపై దాడి చేయడంలో భాగమే. మావోయిస్టు పార్టీపై, పార్టీ నాయకత్వంపై, విప్లవోద్యమంపై దాడి చేసి విప్లవ శిబిరంలో గందరగోళాన్ని, అవిశ్వాసాన్ని సృష్టించే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చేసే మానసిక యుద్ధంలో పథకం ప్రకారం పాలు పంచుకోవడంలో భాగమే ఈ ప్రకటన. అందుకు ఈ ప్రకటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్పొరేటీకరణ, దేశీ విదేశీ కార్పొరేట్లకు దళారిగా మారిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో చేతులు కలిపిన బస్తర్లో విప్లవోద్యమానికి వ్యతిరేకంగా మనీష్ కుంజం చేయదలసిన కుట్రను తిప్పికొట్టాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. కామ్రేడ్ ఇక్బాల్ అంతిమయాత్రకు హాజరైన సినోసోడి ఇది బూటకం ఎన్కౌంటర్ అని, ఇది హత్య అని సరిగానే ఖండించినప్పటికీ దేవ్జీ పోలీసులకు చిక్కి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇక్బాల్ గురించిన సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఆమె ప్రకటన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కామ్రేడ్ ఇక్బాల్ హత్య గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రజా సంఘాల వారి ద్వారా వాస్తవాలు సేకరించకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం తీవ్ర ఆక్షేపణీయం. ఒకవేళ తాను ప్రజాపక్షాన, ఆదివాసీల పక్షాన నిలబడాలనుకుంటే ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా తొందరపాటుతో ప్రకటన చేశానని ప్రకటించాలని, ఈ ప్రకటనను వాపసు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కామ్రేడ్ ఇక్బాల్ తదితర కామ్రేడ్స్ తమ పోలీసు ఇన్ఫార్మర్ల వద్ద ఉన్నారని తెలిసి వారిని హత్య చేయడానికి నిర్ణయించుకున్న తర్వాతనే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ పువ్వర్తి గ్రామానికి వెళ్ళాడు. అక్కడ కామ్రేడ్ ఇక్బాల్ తల్లితో ఆయన సరెండర్ కావాలని ప్రకటన ఇప్పించాడు. కామ్రేడ్ ఇక్బాల్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు సరెండర్ కాడని శత్రువును స్పష్టంగా తెలుసు కాబట్టి ఈ ప్రకటన ఇప్పించాడు. సరెండర్ కావాలని కోరినప్పటికీ తాను సరెండర్ కాలేదు కాబట్టి ఇక్బాల్ను చంపాల్సి వచ్చిందని తాము చేసిన హత్యాకాండను సమర్థించుకునే దుష్ట పథకంలో భాగమే ఇది. మరోవైపు కామ్రేడ్ ఇక్బాల్ శత్రువుకు సరెండర్ కావడానికి ప్రయత్నించడం అనేది ఆయన చరిత్రను కలంకితం చేసే దుష్ట పథకంలో భాగమే. అంటే ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవాలన్నటువంటి ఉద్దేశం లేదు, కానీ ఆయన లొంగిపోయేందుకు ప్రయత్నించిండు అనేది ఆయన పైన ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తే ఇది కొంత ఉపయోగకరంగా ఉంటుంది, ఆయన పైన
ఒక రకమైనటువంటి ప్రచారం చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్న అనేది వాళ్ళు చెప్పదలుచుకున్నారు. ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కామ్రేడ్ ఇక్బాల్ మారేడుపల్లి, కామ్రేడ్ శంకర్ల రంపచోడవరం హత్యాకాండపై న్యాయ విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, కార్పొరేట్ల కోసం సాగుతున్న కగారు యుద్ధాన్ని ఆపాలని దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నా. విజయవాడ తదితర పట్టణాల్లో అరెస్టైన 50 మంది కామ్రేడ్స్కు న్యాయ సహాయం అంటే లీగల్ ఎయిడ్ అందించాల్సిందిగా, వారి విడుదల కోసం కృషి చేయాల్సిందిగా ప్రజాపక్ష న్యాయవాదులకు కూడా, హక్కుల కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 50 మంది ఎవరైతే అరెస్ట్ అయినా వాళ్ళకి బెయిల్ తీసుకురండి అని చెప్పేసి ఒక విన్నపం చేయడంతో పాటు, దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చడానికి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగారు యుద్ధాన్ని సాగిస్తూ మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల నుండి మొదలుకొని గ్రామీణ ప్రజల వరకు హత్యలు చేస్తున్నాయి. ఈ స్థితిలో కగారు యుద్ధానికి వ్యతిరేకంగా మన పార్టీ నాయకత్వంలో పోరాడటం, అమరుల ఆశయ సాధన కోసం విప్లవోద్యమంలో దృఢంగా నిలబడి పోరాడటం మనందరి కర్తవ్యం. నేటి కగారు యుద్ధ తీవ్రత రీత్యా మేము రెగ్యులర్గా ప్రకటనలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. అందుకే మనీష్ కుంజా లాంటి వారి అబద్ధపు ప్రకటనలతో గందరగోళానికి అవిశ్వాసానికి గురి కావద్దు. సోను, సతీష్ లాంటి విప్లవ ద్రోహుల సరెండర్లతో, ఇతరుల సరెండర్లతో నిరాశపడొద్దు. ఇక ముందు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దేశంలో దండకారణ్యంలో మనీష్ కుంజం లాంటి తమ దళారీల ద్వారా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా, విప్లవోద్యమానికి వ్యతిరేకంగా ఎన్నో దుష్ట అబద్ధపు ప్రచారాలు చేస్తారు. వాటితో గందరగోళ పడొద్దు. ఏ విషయంపైనైనా కానీ గ్రామాల్లోకి వచ్చే మన పార్టీ కార్యకర్తల ద్వారా వాస్తవాలు తెలుసుకోవాలని, విప్లవోద్యమంలో దృఢంగా నిలబడాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పేసి వికల్ప్ పేరు మీద మీడియా ప్రతినిధి, ఆయన దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ, భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పార్టీ నుంచి వికల్ప్ పేరు మీద ఈ యొక్క లేఖ కనపడతా ఉన్నది. ఇదంతా కూడా మొత్తానికి ఎవరు చేసిండ్రు హత్యను, ఎందుకు చేసిండ్రు, ఎందుకు బురద జల్లేటువంటి ప్రయత్నం చేసిండ్రు, ఎందుకు దేవిజిని దీంట్లో ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది దీంట్లో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. అంతేకాకుండా కామ్రేడ్ హిడ్మా ఆయన లొంగిపోయేటువంటి వ్యక్తి కాదు, చివరి క్షణం వరకు పోరాడేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడే. ఆయన లొంగిపోవాలని ప్రయత్నం చేసిండు అనేది ఆయనను కించపరిచేటువంటి విధంగా, ఆయన పైన దుష్ప్రచారం చేసేటువంటి విధంగా ప్రచారం కోసం ఆయనను వాడేటువంటి ఆ స్థితిలోకి తీసుకొచ్చిండు అనేది ఒక పక్కన చెప్పుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో చివరి శ్వాస వరకు మేము పోరాడతామన్నటువంటి అంశంతో పాటు ఇప్పటికే 50 మంది అరెస్ట్ అయినటువంటి వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ పోలీసుల అదుపులో ఉన్నటువంటి వాళ్ళ 50 మందిని విడిపించాలని చెప్పేసి కూడా ప్రజా సంఘాలకి అక్కడ మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఇది మొత్తానికి ఈ సంబంధించినటువంటి లేఖ యొక్క సారాంశం. చాలా సంబంధించినటువంటి ప్రశ్నలకి సమాధానం దీంట్లోనే ఉంది. దేవిజీ దీంట్లో లేడు. చంపినటువంటి వ్యక్తి, చంపేయడానికి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, సో ఎవరు దీంట్లో ఇన్ఫార్మర్లుగా మారిళ్ళు ఎవరు, ఈ కలప వ్యాపారులు, ఏం జరిగింది మొదటి నుంచి అంటే 18వ తారీఖున ఆ యొక్క ఎన్కౌంటర్ జరిగితే 18వ తారీఖున కాదు 15వ తారీఖున వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శంకర్ను కానీ, మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హిడ్మాన్ కానీ 3 రోజుల తర్వాత చిత్రహింసలకు గురి చేసిన తర్వాత వాళ్ళను చంపిళ్ళు అనేది ఈ ఉత్తరం ద్వారా మావోయిస్టు పార్టీ తెలియజేస్తూ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.